పక్షాలపై శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్ల అప్పుల పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలోనే రికార్డు స్థాయిలో 67,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి నిర్ణయాలు నగరాభివృద్ధికి కీలకమని, స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు. విజన్ 2047తో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. మేము రేపటి తెలంగాణ గురించి అడుగులు వేస్తూ ఉంటే 10 ఏళ్లుగా విఫలమైన ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన వారు తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేని పరిస్థితిలో కేంద్రం నుంచి వారు మా పైన విమర్శలు చేస్తూ ఉంటే వారి అసమర్థతకా, లేకుంటే వారి నిబద్ధతకా, లేకుంటే వారి కట్టుబడిక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వారి హామీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, చాలామంది కూడా పెద్దలు మాట్లాడారు. ఎందుకంటే పెద్దలు మాట్లాడిన ప్రతి ఒక్క అంశం రాష్ట్రము మేము అప్పుల్లో తీసుకువెళ్ళాలి అని చాలామంది చెప్పారు. 10 ఏళ్ల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన వారు ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు అధ్యక్ష? అభివృద్ధి ఏది అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కుంభకర్ణుడు నిద్రలేసి రాముడు ఎవరు అని అడిగినట్టు ఉంది అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, దాదాపు 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి ఈరోజు సార్ ఎఫ్ఆర్బిఎం ఈరోజు అప్పులు చేసి అప్పులపై భారం మాపై ఈరోజు లెగసీ పరంగా ఉంచి ఈరోజు మీరు ప్రగతి సాధిస్తలేరు, సంక్షేమానికి సంబంధించిన ఇంకా పెద్ద ఎత్తున అడుగులు వేస్తలేరు, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తలేరు అని అడగటానికి నైతిక హక్కు లేదని నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి నెల దాదాపు 6,700 పైచిలుకు మీరు చేసిన అప్పులపై ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కట్టడంలోనే మేము సాధించిన ఫలితాలకు సంబంధించిన రెవెన్యూను పూర్తి స్థాయిలో అక్కడ ఖర్చు పెట్టడంతో పాటు మేము అప్పులు తీసుకొచ్చినది కూడా మీరు చేసిన అప్పులపై మిత్తిలు కట్టడానికే సరిపోతా ఉంది. ఆ గణాంకాలు కూడా సమయం ఇస్తే పూర్తి స్థాయిలో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన అవి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.